వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీ ఆశించిన స్థాయిలో జనంలోకి వెళ్లడం లేదు. ముఖ్యంగా వారిలో చాలా మందిని ప్రజలు గుర్తుపట్టే పరిస్థితే లేదు. అదే సమయంలో వారు కూడా పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. చివరకు షర్మిల పాదయాత్ర చేస్తున్నా పాల్గొనని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ అధినేత జగన్ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం లేకపోవడం చాలా మంది ఎమ్మెల్యేలను నిరాశకు గురిచేస్తోంది. ఆయన బయటకు రాకపోతే తమ రాజకీయ భవిష్యత్ అంధకారమని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కు చెందిన కొన్ని అకౌంట్లు ఇప్పటికే ఫ్రీజ్ కావడం, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చర్యలు తీసుకునే వీలుందని ప్రచారం జరుగుతుండడం ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై అసెంబ్లీలో ఓటింగ్ సందర్భంగా ఆ పార్టీ వ్యవహరించిన తీరు అందరినీ అయోమయంలో పడేసింది. ప్రత్యేక తెలంగాణపై పార్టీ వైఖరిని స్పష్టం చేయకపోవడం కూడా కొందరు తెలంగాణ వాదులను ఆ పార్టీకి దూరం చేసింది. దూకుడుగా పోతున్న ఎంఐఎం తమకు మిత్రపక్షంగా గుర్తింపు పొందడం కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. కొన్ని సీట్ల కోసం కుటుంబంలో పోరు కూడా వైసీపీని ఇరకాటంలో వేస్తోంది. ముఖ్యంగా కడప పార్లమెంటు సీటు విషయంలో ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. ఒంగోలు నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న సుబ్బారెడ్డి ఆ విషయంలో జగన్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. బ్రదర్ అనిల్ కూడా తన ఉనికిని చాటుకునేందుకు క్రైస్తవ సంఘాలతో మీటింగ్ పెట్టడం పార్టీలో కొందరికి మింగుడు పట్టం లేదు. వస్తున్న మీకోసం అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన మహాపాదయాత్ర చూసిన వైసీపీ అందుకు పోటీగా మరో ప్రజా ప్రస్థానం మొదలుపెట్టింది. అనుభవం, అవగాహన లేని షర్మిల ప్రసంగాలు ఈ యాత్రలో కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. తన భర్తపై ఆరోపణలకు సమాధానం చెప్పని షర్మిల బయ్యారం గనుల విషయంలో కేసీఆర్ పైన, తన ఆపరేషన్ పై విమర్శలు చేసిన గాలి ముద్దుకృష్ణంనాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ కాళ్లు పట్టుకోవాలంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నష్టాన్ని తెచ్చాయి. అలాగే అదే పనిగా ప్రభుత్వంపై ఆమె చేస్తున్న విమర్శలు కూడా జనాలను ఆకట్టుకోవడం లేదు. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ నుంచి ఆయననే వెలేసి ఆయన అధికారము కుర్చీ లాక్కొని దాంట్లో కూర్చొని తీరా చంద్రబాబు గారు చేసింది ఏమిటా అని చూస్తే వ్యవసాయము దండగా అన్నాడు, ప్రాజెక్టులు కొడితే నష్టం వస్తుంది అన్నాడు, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారు అన్నాడు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటే వారిని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఆలోచన చేయడం కాదు కదా, పేదవాడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అక్కడ పేదవాడి దగ్గర నుంచి కూడా వసూలు చేయడానికి యూజర్ ఛార్జీలు పెట్టాడు చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 665 రూపాయలు చేసింది ఈ చంద్రబాబు గారే. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి అవి కట్టకపోతే మీ మీద కేసులు పెడతాను, జైల్లో పెడతాను, ఫాస్టాగ్ కోట్లలో కేసులు నడుపుతాను అని చెబితే పాపం వేల కొద్ది రైతులు అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. ఇక ముందు నుంచి వైసీపీకి ఉన్న మరో లోపం పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేకపోవడం. జగన్ ఓదార్పు యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాస్త క్యాడర్ ఏర్పడినా తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. దీన్ని గుర్తించిన పార్టీ విజయమ్మతో హడావిడిగా చేవెళ్లలో రచ్చబండ మొదలుపెట్టించిన కంటిన్యూటీ విషయంలో క్లారిటీ లేకపోయింది. పార్టీ సభ్యత్వ నమోదును కూడా నేతలు లైట్ గా తీసుకుంటున్నారు.
పార్టీ పెట్టి 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో సరైన క్యాడర్ లేదు. రాష్ట్ర ఖజానా 1,00,000 కోట్లు కొట్టేసిన ఘనత అన్నకే చెల్లింది. అది రాజన్న రాజ్యంలోనే సాధ్యమైంది. ఇంకా రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారా? చెల్లి, ఇటువంటి మాటలు వద్దు. మీ దుకాణం మూయబడుతుంది, మీ పార్టీ క్లోజ్ అయిపోతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఎమ్మెల్యేని మీ పార్టీలోకి తీసుకోగలరా? ఏ పార్టీ నుంచైనా ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక బాధ్యత కలిగిన ఏ రెస్పెక్టబుల్ పొలిటికల్ లీడర్ మీ పార్టీలో చేరటానికి సాహసిస్తారని నేను అడుగుతున్నా. తమది యువజన శ్రామిక రైతుల పార్టీ అని చెప్పుకునే వైసీపీ తీరా చూస్తే సహకార ఎన్నికల్లో బోర్లా పడింది. చివరకు ఆ పార్టీకి కంచుకోటగా పేరు పొందిన కడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చుక్కెదురైంది. ఇదే సీన్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బేస్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న వైసీపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందన్నది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న. నిజం చెప్పాలంటే చుక్కాని లేని నావలా ఉన్న పార్టీ వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుందన్నదే ఆ పార్టీ నేతల్లో ఆందోళన. ఇప్పటికే అంతర్గత కలహాలు, విభేదాలతో తల్లడిల్లుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పార్టీ గౌరవ అధ్యక్షురాలి అసమర్థత కూడా ఇబ్బందిగానే మారింది. విజయమ్మ దీక్షలకు కరువవుతున్న స్పందన, ముఖ్య నేతలు కూడా హాజరు కాకపోవడం, షర్మిల పాదయాత్రలో బయటపడుతున్న జిల్లా నాయకుల విభేదాలు ఆ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇక బ్రదర్ అనిల్ పై ముసురుకుంటున్న ఆరోపణలు, వాటికి ఎక్కడా సమాధానం చెప్పలేకపోతున్న పార్టీ, ఇలా అన్ని వైపుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కష్టాలే ఎదుర్కొంటోంది. పార్టీని ఎలాగైనా ప్రజల్లో ఉంచాలన్న తపనతో వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్షలు చివరకు ఆ పార్టీ నేతలను కూడా ఆకట్టుకోలేకపోతున్నాయి. చాలా చోట్ల ఆమె దీక్షలకు వైసీపీ నేతలే గైర్హాజరయ్యారు. మరోవైపు ఆమె ప్రసంగాలు కూడా ప్రజలను చేరడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో రచ్చబండలు, గడప గడపకు వైసీపీ ఏ మేర సక్సెస్ అవుతాయి అన్నది ఆ పార్టీలోనే $1 మిలియన్ క్వశ్చన్. ఇక షర్మిల పాదయాత్రలో తడిసి మోపుడవుతున్న ఖర్చు, దూరం అవుతున్న నేతలు, ప్రజల్లో తగ్గుతున్న ఆదరణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు. అటు ప్రజాస్పందన తగ్గుతుండగా ఇటు ఆమె భర్త బ్రదర్ అనిల్ పై ఆరోపణల పర్వం పెరుగుతోంది. అయినా ఎక్కడా వాటికి సమాధానం చెప్పలేకపోతోంది షర్మిల. మణికొండ భూములు, రక్షణ టీవీ, అగస్టా హెలికాప్టర్ కుంభకోణంతో పాటు పలు అంశాల్లో బ్రదర్ అనిల్ పేరు వినబడుతోంది. వీటితో పాటు 11 కంపెనీల్లో అనిల్ కు, మరో 6 కంపెనీల్లో షర్మిలకు షేర్లు ఉన్నాయని బీజేపీ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. దీంతో వైసీపీపై ముప్పేట దాడి మొదలైంది. ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమన్వయకర్తల నియామకం కూడా వైసీపీని ఇరకాటంలో పడేసిందని చెప్పాలి. పలు చోట్ల అసంతృప్తి జ్వాలలు కూడా రగిలాయి. పార్టీ ఆఫీసులకు తాళం వేసే వరకు వెళ్లాయి. తీవ్ర నిరసనల పర్వం కూడా కొనసాగింది. పార్టీలోకి టీడీపీ నాయకుడు దాడి వీరభద్రరావు రాక విశాఖ జిల్లాలో కలకలం రేపింది. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నేత కొణతాల రామకృష్ణ తీవ్రంగా దీనిపై స్పందించారు. ఓ దశలో పార్టీ వీడాలని నిర్ణయించినా ఆ తర్వాత మనసు మార్చుకుని అసమ్మతి నేతగా కొనసాగుతున్నారు. పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి గౌరవించాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ రాజకీయ పార్టీలో ఉండాలి. ఆ రకంగా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెళ్ళబుచ్చాక అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేని పరిస్థితుల్లో
నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోవేదన తీసుకోకుండా ఏ పార్టీ మనుగడ నాయకుడి మనుగడ ఉంటుందా? ఇన్ని సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ జగన్ జైలుకు వెళ్లి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ముందు నుంచి పార్టీలో అన్ని తానై వ్యవహరించినందువల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం అనేది లేకుండా పోయింది. అదే ఇప్పుడు పార్టీకి ప్రధాన సమస్యగా మారిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇలా కెప్టెన్ లేని టీంలా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? దీనికి కాలమే సమాధానం చెబుతుందన్నది వాస్తవం. సో జైల్లో జగన్ ఏడాది జీవితం పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ప్రస్థానంపై ఇది ఇవాల్టి ఇది నిజం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.